చెబుతున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పంలో అక్రమంగా గ్రానైట్ ఇసుక తరలిస్తున్న ఒక లారీతో పాటు 2 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. డీఎస్పీ పార్థసారథి తెలిపిన వివరాల ప్రకారం ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుప్పం పరిధిలో ఎవరైనా అక్రమంగా కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నా లేదా రవాణా చేస్తున్నా ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఇవి ఎటువంటి డాక్యుమెంటేషన్స్ లేకుండా ఈ మైన్స్ ఇల్లీగల్ జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్పాము, చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు చాలా మటుకు తగ్గాయి. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇటువంటి ఇల్లీగల్ మైన్స్ జరుగుతున్నాయి. మేము ప్రతిసారి వార్నింగ్ ఇస్తున్నాము, కేసులు పెడుతున్నాము. ఇంకా కొంతమంది అప్పుడప్పుడు ఇలా చేస్తున్నారు. అలాగే ఈ శాండ్ విషయం కూడా యాక్చువల్గా మనకి ఇక్కడ ఎటువంటి శాండ్ అవైలబిలిటీ లేదు. ఇవి అన్యాచురల్ శాండ్స్, ఇది మ్యాన్ మేడ్ శాండ్. ఇటువంటి చేయొద్దని చెప్తున్నాము. ఈ మా రెస్కో వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లీగల్ శాండ్ ఏదైతే ఉందో, మ్యాన్ మేడ్ శాండ్ తయారు చేయడానికి కరెంట్ చాలా అవసరం అవుతుంది. వాటికి కూడా డిస్కనెక్ట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశాము. చాలా మటుకు తగ్గాయి, కానీ మళ్ళీ కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. ఇమీడియట్గా పోలీస్కి, కన్సర్న్ మైన్స్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ వాళ్ళకి తెలియజేసి ఇటువంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా సహకరించాల్సిన కోరుతున్నాను. ప్లస్ అలాగే ఇటువంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ శాండ్ అలాగే మైన్స్ కూడా వాళ్ళకు కూడా గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. ఈ జీరో టాలరెన్స్, ఎటువంటి పరిస్థితులలో మేము ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అనేది మాత్రం అనుమతించము. ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఎటువంటి పరిస్థితుల్లో పర్మిషన్